నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో జరగబోయే ఆశ్లేష నక్షత్రంలోని గురువు గోచారం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. మీ లైఫ్‌లో జరగబోయే మార్పులు కావచ్చు, ఆ చేంజెస్ గానీ, మీరు ఎలా ప్లాన్ చేసుకోవడం గానీ అన్నీ కూడా క్లియర్‌గా చెప్పాను. ఓకే. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకో 10 మందికి ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది. అండ్ ఇంక లాస్ట్ పాయింట్ ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ పాయింట్ ఏంటంటే, మన విశ్వద ఆస్ట్రాలజీలో ఇప్పటి నుండి మీరు ఈ వీడియో చూసే టైం పీరియడ్ నుంచి వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినా కూడా ఎందుకు చేయలేదంటే గనక, సో, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తే ఒక క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఆగాననమాట. సో, ఈ ఫ్యూ ఇయర్స్ మొత్తం అంతా వెతికిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత మంచి వాస్తు ఎక్స్పర్ట్స్ అయితే ఫైండ్ ఔట్ చేశాను. అండ్ వాళ్ళు మన దగ్గర ఉన్నారు ప్రస్తుతానికైతే. అండ్ 15-20 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాస్తు ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారు మన దగ్గర. సో, వారి ద్వారా రియల్ టైమ్ సొల్యూషన్స్ లైవ్ వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి రియల్ టైమ్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాని ద్వారా మీకు రెక్టిఫికేషన్స్ అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. మీ షాప్స్, ఆఫీస్, హౌస్ ఆల్రెడీ జరిగిపోయినవి, ఆల్రెడీ కట్టేసుకున్న వాటిలో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయి. వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో అలా అర్థం కావట్లేదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు అనుకుంటే గనక సింపుల్‌గా మీరు మన విశ్వద ఆస్ట్రాలజీ తరపున అప్రోచ్ అవ్వచ్చు. సో, వారి ద్వారా మీకు మంచి మంచి సొల్యూషన్స్ గానీ, మంచి సజెషన్స్ గానీ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదనమాట. ఇంక వీడియోలోకి గనుక వెళ్తే, ముందుగా పారామీటర్స్‌ని గనుక గమనించుకుంటే, ఏ పారామీటర్స్‌ని బేస్ చేసుకొని ప్రెడిక్షన్స్ అనేది ఉన్నాయని, మొదటగా మీ తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు సప్తమ స్థానమైన కర్కాటక రాశిలో షష్ఠ నవమాధిపతి అయిన బుధ నక్షత్రంలో గోచారం చేస్తూ ఉన్నారు. వీటిని బేస్ చేసుకొని చెప్తాను. సో, ఫస్ట్ మేజర్ ప్రొడిక్షన్ గనుక చూసుకుంటే, సప్తమ స్థానంలో గురుడి గోచారం, షష్ఠ నవమాధిపతి నక్షత్రం. సో, ఆశ్లేష నక్షత్రం అనేది ఏంటంటే ఒక సర్పెంట్ నక్షత్రం అనమాట. అంటే ఒక స్నేక్ ఎనర్జీస్‌ని కలిగి ఉండే నక్షత్రం. చాలా కాలిక్యులేటివ్ నక్షత్రం అనమాట అది. ఇక్కడ గురుడి గోచార సంచారం వల్ల ఏంటంటే, ముఖ్యంగా ఈ బిజినెస్‌కి సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉన్నారో, బిజినెస్ పార్ట్నర్స్‌తో ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, వారికి ఈ టైం పీరియడ్‌లో కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో, అండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వారికి గావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం చూస్తున్న వారు గానీ, మ్యారేజ్ కుదుర్చుకోవడానికి చూస్తున్న వారు గానీ, ఇలాంటి వారికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే, తృతీయ స్థానాధిపతి కమిట్మెంట్స్‌కి సంబంధించిన అధిపతి అయిన గురుడు తృతీయం నుంచి పంచమంలో, జన్మ రాశి నుంచి సప్తమంలోకి వెళ్ళడం వల్ల ఈ టైం పీరియడ్‌లో మంచి కమిట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఓవర్ ఫిల్టర్స్ కావచ్చు అవేమీ కూడా లేకుండా, సో, మ్యారేజ్ అనేది కుదుర్చుకోవడానికి మంచి టైం పీరియడ్ అనమాట ఇదైతే. సో, కాబట్టి ఎవరైనా మ్యారేజ్ కోసం చూస్తున్నా, ప్రపోజల్స్ కోసం చూస్తున్నా చాలా బాగుంది. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికైతే నేను ఫేవరబుల్ అనేది మాత్రం చెప్పను. ఎందుకంటే బిజినెస్ అనేది మీకు ఓన్లీ ప్యూర్‌గా సప్తమ స్థానం బాగా యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. సప్తమ స్థానంలో గురుడు దిగ్బలాన్ని కోల్పోయేటప్పుడు మీరు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి స్టార్ట్ చేసే బిజినెస్ అనేది అంతగా కలిసి రాదనమాట. ఆల్రెడీ బిజినెస్‌లో ఉండి, బిజినెస్ పార్ట్నర్‌ని జాయిన్ చేసుకోవాలన్నా, బిజినెస్ పార్ట్నర్‌తో ఉన్న గొడవలు సాల్వ్ అవ్వాలన్నా మాత్రమే ఈ టైం పీరియడ్ పనికొస్తుంది. సో, ఒకే కైండ్ ఆఫ్ విషయంలో 2 డిఫరెంట్ ప్రిడిక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మనం అప్లై చేసే లాజిక్‌ని బట్టి ఉంటుంది అదంతా కూడా. సో, కాబట్టి సప్తమంలో గురుడు దిగ్బలము లేదు. మీ వ్యయాధిపతి అవుతూ ఉన్నాడు. షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి స్టార్ట్ చేసే బిజినెసెస్ ఫెయిల్ అవుతాయి. ఆల్రెడీ ఉన్న బిజినెస్ మాత్రమే సక్సెస్ అవుతుంది. ఓకే. సో, కొత్తవి స్టార్ట్ చేయకండి. ఏదైనా బిజినెస్ ప్లాన్స్ ఉంటే అవి ఈ టైం పీరియడ్‌లో స్టార్ట్ చేయకుండా హోల్డ్ చేసి తర్వాత స్టార్ట్ చేసుకోండి. చాలా వరకు బెటర్. తర్వాత అంటే మళ్ళీ ఎక్కువ రోజులు లేట్ చేయకండి. నవంబర్‌లో చూసుకోండి ఎక్కువగా. మళ్ళీ డిసెంబర్ 5కి కర్కాటక రాశిలో కేతు వచ్చేసాడంటే మళ్ళీ 1 ½ ఇయర్ వరకు మంచిది కాదు. సప్తమ స్థాన కేతువు ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం. సో, కాబట్టి నవంబర్‌లో చూసుకోవచ్చు మీరు. ఓకే. అవన్నీ కూడా నేను ఇంకా నవంబర్ ప్రిడిక్షన్స్ చెప్పేటప్పుడు కూడా చెప్తాను, ఇబ్బంది లేదు. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క సెవెంత్ హౌస్‌లో గురుడుండి మీ జన్మ రాశిని సెవెంత్ యాస్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, మీ యొక్క నేచర్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుందనమాట. మీరు ఒక విషయాన్ని అనలైజ్ చేసే అనలైజ్ చేసే తీరు గాని, ఒక విషయాన్ని మీరు అప్రోచ్ అయ్యే తీరు గాని, మీరు అర్థం చేసుకునే కెపాసిటీ గాని, ఇవన్నీ కూడా చాలా చేంజ్ అయ్యి, చాలా బాగా అర్థం చేసుకొని, చాలా బాగా రెస్పాండ్ అవ్వడం అనేది కూడా చాలా వరకు మారుతుందనమాట. లైక్ మీ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ అనేది చాలా బెటర్‌గా చేంజ్ అవుతుంది. చాలా బెటర్‌గా మారుతుంది. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ మంచి ఆలోచనలు వచ్చినా కావచ్చు, అవన్నీ వచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేయడానికి, మీ లైఫ్‌లో అవి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మంచి ఆహ్, ఐ మీన్ హ్యాబిట్స్ కావచ్చు, మంచి లైఫ్ స్టైల్ కావచ్చు బిల్డ్ అవుతుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. ఎవరైనా సరే చిన్న చిన్న మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ కావచ్చు, అలాంటివి ఫేస్ చేస్తూ ఉంటే, ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ గనుక చూస్తూ ఉంటే, మీకు గనుక చిన్న మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఉంటే గనక, మీ తృతీయాధిపతి, వ్యయాధిపతి గురుడవుతూ సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ట్రావెల్స్ చేసి రావడానికి ప్రయత్నించండి. మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్‌తో కలిసి ఏదైనా
టెంపుల్‌కి కావచ్చు, ఇంకేదన్నా వెకేషన్‌కి కావచ్చు, ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్‌కి కావచ్చు, ట్రావెల్ చేసి రావడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఆ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే అన్నీ ఈ 12, 3, 7 స్థానాలన్నిటిని యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా రిసాల్వ్ అవుతాయన్నమాట. అసలు నా సజెషన్ ఏంటి అంటే ఎక్కువగా ఈ యొక్క నవమాధిపతి నక్షత్రంలో గురుడున్నాడు కాబట్టి అండ్ అది కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి మీకిది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెమెడీ. ఇది మీకెక్కడ దొరకదు. సో, చెప్తున్నానేంటంటే ఏదన్నా ఐ మీన్ భూగర్భ జలాలున్న టెంపుల్స్ ఉంటాయి గదా! లైక్ నీళ్ళు ఊరుతూ ఉన్న టెంపుల్స్ గావచ్చు, బావులున్న టెంపుల్స్ కానీ, వాటర్ ఫాల్స్ ఉన్న టెంపుల్స్ గానీ, ఇట్లా కోనేరులున్న టెంపుల్స్ గానీ ఇట్లుంటాయి కదా! ఇలాంటి టెంపుల్స్‌కి విజిట్ చేసి రావడానికి ప్రయత్నించండి. అండ్ ఇంట్లో ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ అనేది పెంచుకోవడానికి ప్రయత్నించండి. అండ్ రోజు వాటికి వాటర్ అనేది స్ప్రే చేయండి. ఖచ్చితంగా వితిన్ 41 డేస్‌లోనే మీ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ కూడా చాలా వరకు రిజాల్వ్ అవుతాయి. సో, దీనికి ఒక గ్రేటెస్ట్ లాజిక్ ఉంది. సో, ఈ ఈ లాజిక్‌ని, రెమెడీస్‌ని ఇవన్నీ కూడా నేను క్లియర్‌గా మళ్ళీ సెపరేట్ వీడియో చేసి చెప్తా. ఇప్పుడు అది రెలెవెంట్ కాదు కాబట్టి సారీ ఇప్పుడు అది స్కిప్ చేస్తున్నా. సో, జస్ట్ పాయింట్ చెప్తున్నా, రెమెడీ చెప్తున్నా. సో, ఇది చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా చాలా వరకు మ్యారిటల్ లైఫ్‌లో ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి, క్లియర్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశ్లేష నక్షత్రంలో గురుడు గోచారం చేయడం ద్వారా ఏంటంటే ఆశ్లేష నక్షత్రం అనేది చాలా క్యాల్కులేటివ్ నక్షత్రం అనమాట. చాలా ఒక రిస్క్‌ని కావచ్చు, రివార్డ్‌ని కావచ్చు చాలా క్యాల్కులేటివ్‌గా ఐ మీన్ టేకప్ చేసే నక్షత్రం అనమాట అదైతే. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా బిజినెసెస్ ఏవి స్టార్ట్ చేయకండి. బట్ బిజినెస్ కోసం కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకోవచ్చు. ఆ బిజినెస్ అనేది ఈ ఈ పలానా ప్లేస్‌లో ఈ పలానా మార్కెట్ ఇక్కడ ఎక్కువుంది. పలానా ప్లేస్‌లో పెడితే బాగా సక్సెస్ అవుతుంది. అండ్ ఇలాంటి అనాలిసిస్, ఇలాంటి గ్రౌండ్ వర్క్ ఇలాంటివి చేసుకోండి ఎక్కువగా. సో, నేను కామన్ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాననుకోండి. ఫుడ్ బిజినెస్ అనేది ఇప్పుడు చాలా కామన్ అనమాట. ఒక రోడ్డులోనే ఒక 10 ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో, వాటిల్లో మీరు కాంపిటీషన్‌ని విన్ అయ్యి మీరు ముందుకు వెళ్ళాలంటే టేస్టీ ఫుడ్ ఎవరైనా చేస్తారు. అందరూ చేస్తారు టేస్టీ ఫుడ్. బట్ మీరు కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏంటో ఈ టైం పీరియడ్‌లో మీకు రివీల్ అవుతుందనమాట ఖచ్చితంగా. ఆశ్లేష కదా! ఖచ్చితంగా కాలిక్యులేషన్స్ అనేది పర్ఫెక్ట్‌గా మూవ్ అవుతుంది. అండ్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొనొస్తుంది. సో, ఖచ్చితంగా ఆ యొక్క మంచి స్ట్రాటజీని మీరు బిల్డ్ చేసుకునే ఒక ఆలోచన తెప్పిస్తుంది. ఆ స్ట్రాటజీ ద్వారా ఆ కాంపిటీషన్‌ని బ్రేక్ చేసుకొని మీ వ్యాపారం సక్సెస్ అయ్యే సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తుందనమాట. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో వ్యాపారాలు స్టార్ట్ చేయకండి. కానీ వ్యాపారం కోసం ఉన్న గ్రౌండ్ వర్క్ అనాలిసిస్ చేసుకోండి. నవంబర్‌లో స్టార్ట్ చేసుకోండి. సూపర్‌గుంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఇంకేదన్నా పాయింట్స్ ఉన్నాయని గనుక చూస్తే యాస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట అతి ముఖ్యంగా. డీటెయిల్డ్ ఇన్‌సైట్స్ ఆన్ యాస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో, అంటే గురుడు స్పెషల్ యాస్పెక్ట్స్ విశేష దృష్టులు 2 ఉంటాయి. 5వ దృష్టి, 9వ దృష్టి, సాధారణ దృష్టి, 7వ దృష్టి ఉంటుంది. పొజిషనల్ స్టేటస్ ఒకటుంటుంది. ఈ 4టిని బేస్ చేసుకొని కూడా చెప్తాను. దాంట్లో అతి ముఖ్యంగా పొజిషనల్ స్టేటస్ 5, 9 దృష్టిని బేస్ చేసుకొని కూడా ఒకటి చెప్తాను. సో, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నా. అండ్ మీకు ఇది గనుక కనెక్ట్ అయితే అండ్ మీకు వర్తీగా అనిపిస్తే చాలా ఎఫర్ట్ పెట్టాననే ఒక ఫీలింగ్ గనుక మీకు వచ్చి వర్తీ అనిపిస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, చాలా మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ మంది జనాలకు మనం హెల్ప్ చేయాలనే ఒక భావన నాకు కూడా ఎక్కువ కలుగుతుంది. అండ్ ఇంకా మంచి డీటెయిల్డ్ వీడియోస్ తీసుకొనొస్తాను. సరే ఇంకా ఆ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ స్పెషల్ ఆస్పెక్ట్స్ కనుక చూసుకుంటే ముందుగా ఈ టైం పీరియడ్‌లో సప్తమ స్థానంలో ఉన్న పొజిషనల్ స్టేటస్ నుంచి ఫస్ట్ పాయింట్‌ని పంచమ దృష్టి ద్వారా మీ యొక్క లాభస్థానాన్ని, నవమ దృష్టి ద్వారా మీ యొక్క తృతీయ స్థానాన్ని యాక్టివేట్ చేస్తారు. తృతీయ, సప్తమ లాభస్థానాలు ఈ 3 కూడా కామ్య స్థానాలనమాట. అంటే డిజైర్స్‌ని సూచించే స్థానాలు. మీ కోరికలు గానీ, మీ యొక్క కమిట్మెంట్స్‌ని గానీ వీటన్నిటిని సూచించే స్థానాలు ఈ 3 గూడా. సో, ఇక్కడ గురుడు మెటీరియలైజేషన్ ఆఫ్ ఏంటంటే ఒక పనిని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, ఒక విషయం అనేది మీ లైఫ్‌లో జరగడానికి కానీ గురుడు కారకుడు. ఈ 3 ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన ఖచ్చితంగా మీకు ఈ టైం పీరియడ్‌లో ఈ 3 స్థానాలకి సంబంధించిన కామన్ ప్రెడిక్షన్ అనేది 100% వర్క్ అవుతుందనమాట. అంటే మ్యారేజ్. థర్డ్ హౌస్ అంటే కమిట్మెంట్. సెవెంత్ హౌస్ అంటే స్పౌస్, వైఫ్ ఆర్ హస్బాండ్. 11థ్ హౌస్ అంటే గెయిన్ ఆఫ్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ గెయిన్ ఆఫ్ సోషల్ సర్కిల్ ఇన్ అవర్ లైఫ్. థర్డ్ హౌస్ అంటే మీకు ఓకే నాకు ఈ పర్సన్‌గా నేను ఈ పర్సన్ వైఫ్‌గా యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ పర్సన్‌ని హస్బాండ్‌గా యాక్సెప్ట్ చేస్తున్నా అనే కమిట్మెంట్ మీకు రావడం. తర్వాత మ్యారేజ్‌కి అది ప్రొసీడ్ అవ్వడం. అంటే సప్తమ స్థానం. తర్వాత మీ వైఫ్ సైడ్ ఫ్యామిలీ గానీ, హస్బాండ్ సైడ్ ఫ్యామిలీ కానీ మీ యొక్క సోషల్ సర్కిల్‌లోకి రావడం. అది 11థ్ హౌస్ అనమాట. సింపుల్ కాంబినేషన్ ఇదంతా కూడా.
సో ఇది త్రికోణ స్థాన యాక్టివేషన్స్ అంటారు. సో ఇట్లా రావడం వల్ల పర్టిక్యులర్‌గా ఈ టైమ్ పీరియడ్‌లో మ్యారేజ్ అనేది కుదరడానికి కూడా మంచి అవకాశాలున్నాయి. సో మ్యారేజ్ అండ్ మ్యారిటల్ లైఫ్ యాస్పెక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అవుతాయన్నమాట ఈ టైమ్ పీరియడ్‌లో. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా సో ఇది చెప్పాను కదా! ఖచ్చితంగా మ్యారేజ్‌కి సంబంధించిన ప్రపోజల్స్ అలాంటివేమన్నా వస్తే కొంచెం చూసుకోండి. ఈ టైమ్ పీరియడ్‌లో కుదురుతాయి కూడా ఖచ్చితంగా. ఓకే. సో ఎందుకంటే మీ థర్డ్ హౌస్ కమిట్మెంట్స్ బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా కుదురుతాయి. మీకు నచ్చిన మ్యాచ్ అనేది వస్తుంది. సో ఓవర్ ఫిల్టర్స్ పెట్టుకోకుండా కొంచెం కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇండివిడ్యువల్ యాస్పెక్ట్స్‌ని గనక అనాలిసిస్ చూసుకుంటే పంచమ దృష్టి లాభస్థానం పైన ఉండడం వల్ల అది కూడా సప్తమ స్థానం నుంచి ఉంది కాబట్టి మీకు ప్రొఫెషనల్ సర్కిల్ అనేది చాలా బాగా పెరుగుతుందనమాట. ప్రొఫెషనల్ సర్కిల్ పెరిగి నేమ్, ఫేమ్, స్టేటస్ అనేది కూడా చాలా వరకు గ్రో అవుతుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్ సాధారణ దృష్టి, సప్తమ దృష్టి జన్మ రాశి పైన ఉండడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీ నేచర్‌లో, మీ క్యారెక్టర్‌లో చాలా చేంజ్ వస్తుంది. చాలా పాజిటివిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంక ఇదే టైం పీరియడ్‌లో కొంచెం ఒబెసిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే గురుడు జన్మ రాశిని యాస్పెక్ట్ చేసేటప్పుడు ఫుడ్ పైన విపరీతమైన అబ్సెషన్ వస్తుంది. విపరీతంగా ఓవర్ ఈటింగ్ అనేది చేయడం, డైట్ రెస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అవ్వకుండా ఓవర్ ఈటింగ్ చేసేయడం అన్నీ వస్తుంది. సో తద్వారా వెయిట్ గెయిన్ అయిపోవడం, ఫుడ్ రెస్ట్ ఒబెసిటీ రావడం ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా నవమ దృష్టి తృతీయ స్థానం పైన స్కిల్ సెట్ ఇంప్రూవ్‌మెంట్. సో మీరు ఏదైనా ఇప్పుడు ఏదో ఒక ఫీల్డ్‌లో మీరు ఉండే ఉంటారు కదా! ఖచ్చితంగా ఏదో ఒక జీవనోపాధికి సంబంధించిన ఫీల్డ్‌లో మీరు ఉన్న ఫీల్డ్‌లో ఏదైనా కొత్తగా యాడ్ చేసుకోవాలి, కోర్సెస్ యాడ్ చేసుకోవాలి, కొత్త స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలంటే ఇది చాలా గ్రేటెస్ట్ టైమ్ పీరియడ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు ఇంకేదైనా అంటే ఫ్రెషర్‌గా ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యారు. ఏదైనా పైథాన్ ఆర్ జావా, ఓకే. ఇంకా ఎస్‌క్యూఎల్ ఏదో ఒకటి ఇట్లాంటివి ఏదన్నా మీరు నేర్చుకోవాలి. మన కెరియర్‌ని అప్‌స్కిల్ చేసుకోవాలి అనుకుంటే గనక ఈ టైమ్ పీరియడ్‌లో ఖచ్చితంగా వాటిలో ఏదో ఒక దాంట్లో స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్. ఎందుకంటే చాలా వరకు కొంతమందికి ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న స్కిల్ సెట్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఉపయోగపడకుండా పోయే సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ ఈ టైమ్ పీరియడ్‌లో మీరు నేర్చుకునే స్కిల్ సెట్ అనేది మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుందనమాట. ఓకే. సో థర్డ్ హౌస్ అనేది మీ యొక్క స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసే స్థానం. మన గురుడి దృష్టి ఉండడం వల్ల అది ఉపయోగపడే స్కిల్ అనేది అవుతుందనమాట. సో కాబట్టి ఖచ్చితంగా అంటే పర్పస్‌ఫుల్ స్కిల్ అనేది అవుతుందనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ టైమ్ పీరియడ్‌లో ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే స్టార్ట్ చేయండి. డెఫినెట్‌లీ బాగా గ్రో అవుతుంది. ఓకే. సో ఆల్‌రైట్. ఇది మొత్తం అంతా కూడా సో డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ వాల్యుబుల్ ఇన్‌సైట్స్ అన్నీ ప్రొవైడ్ చేశాననే ఒక ఫీలింగ్ నాకైతే ఉంది. మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన ఒక్కరిద్దరికైనా సరే మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు అస్ట్రాలజీని గనక ఈ భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక డివైన్ గైడెన్స్ టూల్ లాగా, లైఫ్ కరెక్షన్ టూల్ లాగా చూస్తే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా చాలా విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో మీరు చేసే ఒక చిన్న హెల్ప్ ద్వారా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొక 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుందనమాట. అలా రీచ్ అయినప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరికి మనం చెప్పిన పాయింట్ అనేది వాళ్ళకి బాగా ఉపయోగపడే పాయింట్ అయితే గనక అది మీ హోరోస్కోప్‌లోని అంటే మీ జాతకంలోని రాహుని, గురుడిని బెటర్‌మెంట్ చేస్తుంది. ఎందుకంటే రాహు అంటే ఆన్‌లైన్, గురుడు అంటే హెల్ప్ అనమాట. డిజిటల్ హెల్ప్, ఆన్‌లైన్ హెల్ప్ మీరు చేసేది. సో ఇలా చేయడం ద్వారా మీకు కూడా ఇలాంటి సహాయం ఏదో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్‌లో ఎక్కడో ఒక చోటు నుంచి వస్తుందనమాట. సో ఈ లాజికల్ పాయింట్ గనుక మీకు కనెక్ట్ అయితే సబ్స్క్రైబ్‌ని కన్సిడర్ చేయండి. సో వీడియోస్ ఇంత డీటెయిల్‌గా చెప్తూ ఉంటే కూడా సబ్స్క్రైబర్స్ స్లోగా పెరుగుతున్నారు. అందుకే నేనెప్పుడు అంత అంత ఒత్తిడి చేసి అడగను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, చేయండి అని. బట్ ఈసారి ఎందుకు అడుగుతున్నానంటే కొంచెం నాకే అనిపించింది. చాలా స్లోగా వెళ్తుంది సబ్స్క్రైబర్స్. చాలా స్లో గ్రోత్ ఉంది ఛానల్‌కనేసి. సో కాబట్టి కన్సిడర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా వాస్తు కన్సల్టేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఏదైనా చూపించుకోవాలంటే వాస్తుకు సంబంధించి కూడా కన్సల్ట్ అవ్వాలంటే సేమ్ స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ అండ్ వాస్తు కన్సల్టేషన్స్ 2 కూడా ఉన్నాయి మన విశుద్ధ ఆస్ట్రాలజీలో ఈ రోజు నుంచి. ఓకే. సో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.